వేములవాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయానికి పోటెత్తిన భక్తులు కోడెలను మొక్కులుగా చెల్లించుకుంటున్నారు. శివనామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలపై వేములవాడ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మహాశివరాత్రి అంటే శైవ క్షేత్రంలో చాలా చోట్ల కూడా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అది చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కానీ వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రం కొంత భిన్నమైన ఆచారాల సాంప్రదాయాలు మాత్రం కొనసాగుతాయి. కేవలం వేములవాడ రాజన్న క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా వచ్చినంత కూడా ఇలా కోడెలను మొక్కుగా చెల్లించుకుంటారు. చాలామంది భక్తులు ఇలా పోటీ పడుతూ మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రమే ఈ కోడెల మొక్కుల సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది. వేములవాడ రాజన్నకు అత్యంత ప్రీతిపదమైనటువంటి కోడెలను మొక్కుగా చెల్లించుకుంటే తమకు మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. చాలా ఏళ్ళుగా ఈ కోడెల సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి భక్తులంతా కూడా ముందుగా కోడెలను మొక్కుగా చెల్లిస్తున్నారు. ఆ మొక్కుగా చెల్లించే ముందు క్రమంలో ఈ ఆలయం చుట్టూ అంతా కూడా ఒక ప్రదర్శన చేస్తారు. ఆ కోడెలతో మనం చూడవచ్చు ఎంత పోటీ నెలకొందో. వారంతా కూడా అంతగా ఈ కోడెలను మొక్కు చెల్లించడంలో ముందు పోటీ పడుతుంటారు. ఎందుకంటే రాజన్నకు ఇదొక మొక్కుగా భావిస్తుంటారు. ఆ మొక్కుగా భావించినటువంటి భక్తులంతా కూడా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కూడా ఇలా కోడెలను కోడెలతో ప్రదర్శన చేసి ఆ తర్వాత మొక్కును చెల్లించుకుంటారు. కేవలం ఇది వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ శివాలయాల్లో ఇటువంటి ఆచార సాంప్రదాయం మాత్రం కనిపించదు. చాలామంది కోరిన కోరికలు తీరినా వారి ఇంట్లో మంచి జరిగినా చాలామంది కూడా కోడెను మొక్కుగా చెల్లించుకుంటామని చెప్పి మొక్కుగా పెట్టుకుంటారు. అలాంటి వారంతా కూడా ఆ తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత ఒక కోడెను తీసుకువచ్చి రాజన్న ఆలయంలోనే విడిచిపెట్టి వెళ్తుంటారు. చాలామంది కూడా ఈ కోడెలని మొక్కుగా చెల్లించేటువంటి పద్ధతి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కోడె మొక్కుల కారణంగానే రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. భక్తులు ఏ రకంగా కోడెలను మొక్కుగా చెల్లించుకుంటారో అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా చూడవచ్చు. వృద్ధులైనా కూడా పిల్లలైనా కూడా వారంతా కూడా ఇలా కోడెలను మొక్కుగా చెల్లించుకుంటున్నారు. ఇలా కోడెలను కడితే తమకు మంచి జరుగుతుందనేది చాలామంది విశ్వాసం. అందుకే ఈరోజు చాలామంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్నను దర్శించుకునే కన్నా ముందే కోడె మొక్కులతో చెల్లించుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. చాలామంది ఇంకా కూడా పోటీ పడుతున్నారు. చాలామంది భక్తులు వచ్చి కోడె మొక్కులను చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్ కడుతున్న పరిస్థితి వేములవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, వేములవాడ.